హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. గోరింటాకు అదేనండి. ఆకు మైదాకు అంటారు గదా! అదైతే ఎవరికి ఇష్టం ఉండదండి. మన ఆడవాళ్ళకైతే అందరికీ అంటే అందరికీ ఇష్టమే ఉంటది గదా! ఆకు మైదాకు కొంతమందికైతే ఎర్రగా పండదు. అలాగే కొంతమందికైతే బ్లాక్‌గా అవుతది గదా! అలా కాకుండా మంచి కలర్ తోటి ఎక్కువ రోజులు ఉండేలాగా ఒక మంచి టిప్ అయితే చెప్తాను వీడియోలో అయితే. లాస్ట్ వరకైతే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. మా ఇంటి దగ్గర అయితే గోరింటాకు చెట్టు చాలా పెద్దగానే ఉండేనండి. 1 ఫ్లోర్ వరకైతే పెరిగినుండే. కానీ పక్కన వాళ్ళకు తొండలు, పాములు, పురుగులు వస్తున్నాయనేసి మా అమ్మ వాళ్ళతోటి ఒకటే అనడంతోటి వాళ్ళైతే కట్ చేశారు. అయినప్పటికీ చిన్నగున్న గుబురుగా బానే పెరిగిందండి. ఆ చెట్టును కొట్టేశాక కూడా చిన్నగా ఉన్నా గానీ చాలా గుబురుగా అయితే అయ్యి చాలా అంటే చాలా ఆకే ఉండేనండి. కానీ ఆషాఢం అనేసి గల్లీలో ఉన్న వాళ్ళందరూ, పక్క గల్లీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆ కొమ్మల కాడికి మరీ విడుచుకొని తీసుకొని వెళ్ళిపోయారనమాట. అసలు మేము పెట్టుకోవడానికైతే ఆకే లేకుండేనండి. కొంచెమే ఉండే. ఆ కొంచెంలో కొంచెం అన్నట్టు ఏదో మొత్తం దూసేస్తే గానీ ఇంత మాత్రం ఆకైతే వెళ్ళింది. చూసారు కదా మీరే స్టార్టింగ్‌లో ఎంతుందో చెట్టు అసలు మొత్తం తీసేసుకున్నారు. సర్లేండి ఎంతో కొంత వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా! మనమే కదా! మనమే కాకుండా వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా! అనేసి మేమైతే ఊరుకున్నాము. వాళ్ళని కూడా ఏమనలేదు. నేనైతే స్టార్టింగ్‌లో ఒక టిప్ చెప్తాననేసి అయితే చెప్పాను కదండీ! మైదా అంటే అది గోరింటాకు అస్సలు పండకుండా, పండింది కూడా మరి బ్లాక్‌గా పండి అలా ఉంటది గదా! అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే చేయండి. ఇలా చేయడం వలనైతే గోరింటాకు అనేది మంచిగా కలర్‌తోని మంచిగా అవుతది రెడ్‌గా. దీనికోసమైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బగోన్ అయితే పెట్టుకోవాలండి. చిన్నది గుండి అయితే పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగాని వాటర్ తీసుకొని వాటర్ కొంచెం గోరువెచ్చగా కాగానే అందులో లవంగాలైతే వేసుకోవాలండి. లవంగాలు ఎందుకు అంటే మంచి డార్క్ కలర్ రావడానికి, మంచి కలర్‌లో గోరింటాకు పండడానికైతే బాగా యూజ్ అవుతది. దీంతో పాటు బిర్యానీ ఆకు ఉంటది గదండీ! ఆ బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. ఒక 3, 4 ఆకుల వరకైతే తీసుకోవాలి. అదే విధంగా టీ పౌడర్ అండి. ఒక 1 to 2 టీ స్పూన్స్ వరకైతే టీ పౌడర్ తీసుకోండి. లేదు అంటే కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు టీ పౌడర్ ప్లేస్‌లో. దీనైతే బాగా మరగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకు. ఒక 5 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత ఇందులో నిమ్మకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 3-4 నిమ్మకాయలైతే వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని. లేదు అంటే డైరెక్ట్ మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. గోరింటాకుతో పాటు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చళ్ళనేది. ఇప్పుడైతే వీటిని ఒక 5 మినిట్స్ వరకైతే మరిగించుకోవాలండి. అంటే కొంచెం ఉడికినట్టు కావాలనమాట. ఉడికినట్టు కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎలా అంటే నిమ్మకాయ పచ్చలవి కలర్ అనేవి కొంచెం చేంజ్ కావాలన్నమాట. అలా చేంజ్ అయితే సరిపోతుంది. నాకైతే ఈ మెథడ్ మా అత్తమ్మ అయితే చెప్పారండి. మా అత్తమ్మ అయితే ఇలా చేస్తుండేనంట. మంచిగా మైదాకైతే ఎర్రగా పండడానికైతే ఇలా చేస్తున్నానంట. చూస్తున్నారు కదండి వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయ్యింది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా నిమ్మకాయ పచ్చళ్ళవి అయితే. లెమన్ వేయడం వలన ఏమవుతుందంటే మైదాక్ అనేది మంచి కలర్‌లో రావడానికి, త్వరగా ఎర్రగా అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతది. ఇప్పుడైతే మరిగిన కాడికి చాలండి. కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చాయి వాటర్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీనైతే ఫిల్టర్ చేసుకోవాలండి. మన చాయ్ జాలి ఉంటది కదా! దాంతోనైతే ఫిల్టర్ చేసేసుకోవాలి. మీరైతే గోరింటాకు నూరేటప్పుడే చూసుకొని వేసుకోండి వాటరు. ఎంత సరిపోతుందో క్వాంటిటీ. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతే గోరింటాకు అనేది లూజ్ అయిపోతది కదా! పెట్టడానికి రాదు. అలాగే కొంచెం తక్కువగా అయితే గట్టిగా కూడా అవుతది. సో, చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం గోరింటాకు అయితే నూరుకుందాము. ఈ వాటర్ అయితే కొంచెం కూల్ అయితే అవ్వనిద్దాము. మరీ హీట్‌గా ఉంటే మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా! సో, కొంచెం అయితే ఇప్పుడైతే వాటర్ చల్లారిపోయినాయండి. నేనైతే మిక్సీ జార్‌లోకి గోరింటాకు అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్‌లోకి కొద్దిగానే వేసుకొని మిక్సీ చేసుకోవడం బెటర్ అండి. ఎక్కువ క్వాంటిటీలో వేస్తే అది మిక్సీ అవ్వదు కదా! సో, కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఎయడం వలన ఏమవుతుందంటే గోరింటాకు అనేది మంచిగా అతుక్కుంటది. జారిపోయినట్టు, ఊడిపోయినట్టు అయితే అస్సలు ఉండదండి. మంచి స్టిఫ్‌గా అయితే అతుక్కుంటది. అందుకని షుగర్ అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండీ! అవైతే కొద్దిగంత వేసేసుకొని మిక్సీకి అయితే చేసేసుకోవాలి.
పెద్ద గిన్నెలో మిక్సీ అవ్వలేదనేసి నేనైతే చిన్న జార్‌లో అయితే వేశానండి మిక్సీకి. చూస్తున్నారా ఎంత మెత్తగా అయ్యిందో. అంతేనండి, ఇలా మిక్సీకేసుకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలోకి షిఫ్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత పెట్టేసుకోవడమే. రెడ్‌గా అవుతూనే ఉంటది. వెంటనే పెట్టేసుకున్నా సరిపోతదండి. వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ అంటే ఈ నూరిన ఈ గోరింటాకైతే 3 మెంబర్స్‌కైతే కావాలండి. 3 మెంబర్స్‌కి సరిపోయేటట్టయితే నేనైతే నూరి పెట్టుకున్నాను. అసలు నేను మిక్సీ జార్‌లోంచి ఆ గోరింటాకుని తీసి ఇందులో పెడుతున్నప్పుడు స్పూన్‌కున్నది కొంచెం అతుక్కొనే నా హ్యాండ్ అయితే ఫుల్ రెడ్‌గా అయితే అయిపోయిందండి. చూడండి మీరే, రెడ్‌గా అంటే మంచి రెడ్ కలర్‌లో అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక గోరింటాకైతే పెట్టేసుకుంటున్నాను హ్యాండ్‌కి. గోరింటాకును నైట్ టైమ్స్ పెట్టుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే డే టైమ్‌లో అయితే ఎక్కువసేపు ఉంచుకోలేము. ఏదో ఒక పని ఉంటుంది. లేదు అంటే ఏదో ఒక పిల్లలు సతాయించడమో ఏదో ఒకటి ఉంటది గదా! నైట్ టైమ్ అయితే అందరూ పడుకుంటారు గాబట్టి మనం హ్యాపీగా పెట్టేసుకొని మనం గూడా పడుకుంటే సరిపోతుంది. తెల్లారే వరకైతే మంచిగా హ్యాండ్స్ గూడా రెడ్ కలర్‌లో అవుతాయి. నేనైతే ఇప్పుడు గోరింటాకైతే హ్యాండ్స్‌కైతే పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడైతే కాళ్ళకు పెట్టుకోవడానికైతే ఇలా అయితే చేస్తున్నాను. ఇదైతే నేను యూట్యూబ్‌లో చూసినుండే అండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆషడం అనేసి ఊకే గోరింటాకే కనబడుతుంది వీడియోస్. దాంతో పాటు ఇలా ప్లేట్‌లో కొంచెం గోరింటాకు వేసి అందులో వాటర్ వేసేసుకొని కాళ్ళు పెట్టేసుకుంటే రెడ్‌గా అవుతదనేసైతే ఒకటే వస్తున్నాయి షార్ట్స్. సో, అందుకని నేను గూడా ఇలా ట్రై అయితే చేస్తున్నాను. నాకెందుకో ప్లేట్‌లలో గానీ కాలు పెట్టడం అయితే అసలు నాకు నచ్చలేదు. అందుకని మా ఇంట్లో అయితే పాతది టబ్ ఉండే. ఇక ఆ టబ్‌లోనే కొద్దిగంత నూరిన గోరింటాకు వేసేసి కాళ్ళకు కొద్దిగంత మునిగేటట్టయితే వాటర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి. ఇందులో అయితే మా పాప అయితే కాలు పెట్టింది చూడండి. ఒక 1 మినిట్ అంటే 1 మినిట్‌లో రెడ్‌గా అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు నాకైతే ఈ ట్రిక్ అయితే అసలు తెలీదండి. అసలు ఇలా చేస్తారనేసి కూడా నాకు తెలీదు. యూట్యూబ్‌లో చూసి నేనైతే షాక్ అయిపోయినా. అందుకని నేను కూడా ట్రై చేద్దాం అనేసి అయితే ఇలా అయితే ట్రై అయితే చేశాను. కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చినుండండి. చూస్తున్నారా, నేనైతే కాలు పెట్టి జస్ట్ 5 మినిట్స్ అవుతుంది. అంత లోపలనే ఎంత మంచి కలర్ అయితే వస్తుందో. చాలా మంచిగా అయితే మంచి కలర్ అయితే వచ్చిందండి. హ్యాండ్స్‌కి ఎలాంటి కలర్ అయితే వచ్చిందో కాళ్ళకి కూడా అలానే రెడ్ కలర్ అయితే వచ్చినుండే. ఇలా ఈ కదండీ, గోరింటాకు అయితే ఆరిపోయిందండి. మంచిగా అయితే డ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే వాష్ చేసుకుందాం.
హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత మంచి కలర్‌గా అయితే వచ్చిందో గోరింటాకు. చాలా మంచి కలర్‌లో అయితే పండింది. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత మంచి కలర్ అయితే వస్తుందని. అస్సలంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మంచి కలర్ అయితే టర్న్ అయిపోయిందనమాట గోరింటాకైతే. హ్యాండ్ అయితే రెడ్డిష్ కలర్ అంటే రెడ్డిష్ కలర్‌లో అయితే అయిపోయింది. ఏదో కుంకుమ రుద్దుకున్నట్టే కనిపిస్తుంది గదా! కానీ గోరింటాకండి. ఓకేనండి. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. మీ గోరింటాకు ఎలా వచ్చిందో. అలాగే నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్.